Yeah. So the next topic is IMX or Atlas Express 2023. So again, this is a maritime exercise that is being participated by many nations. So ఇప్పుడు మనం చూసుకుంటే as you can see from the infographic మ్యాప్ లో చూపించినట్టే the western part of India predominantly Indian Ocean and Arabian Sea part of Indian Ocean లో జరిగే మల్టీలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే మెనీ కంట్రీస్ విల్ బి పార్టిసిపేట్. ఓకే, సో ఇది ఎందుకు న్యూస్ లో ఉంది ఆర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సంవత్సరం బికాస్ ఇండియాస్ మెయిడ్ ఇన్ పార్టిసిపేషన్ ఇన్ ఐఎంఎక్స్. ఓకే, ఇట్లాంటి ఒక మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ ఈ ఏరియాలో ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఇండియా పార్టిసిపేట్ చేయడం ద వెరీ ఫస్ట్ టైం. గల్ఫ్ రీజియన్ లో ప్రిడామినెంట్ గా ఇది హెల్ప్ చేయబడుతుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద పార్టిసిపేటింగ్ నేషన్స్. అంటే ఈ కంట్రీస్ తాలూకా నేవీ విల్ బి పార్టిసిపేటింగ్. యుఎస్, కెనడా, జిబోటి, మెడగాస్కర్, మొజాంబిక్, మారిషస్, యునైటెడ్ కింగ్డమ్, జపాన్. సో లైక్ వైస్ ఆల్ దీస్ నేషన్స్. సో ఇండియా నుంచి దెర్ ఇస్ ఏ ఫ్రైగేట్ ఆఫ్ తల్వార్ క్లాస్ ఐఎన్ఎస్ త్రికండ్. సో ఈ ఐఎన్ఎస్ త్రికండ్ అనేది లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రఫ్లీ 1 year అయింది ఇది జరిగి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఎందుకంటే మీకు ఆల్రెడీ సో మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ వల్నరబుల్ అండ్ ఫ్రెజైల్ ఏరియా మనకి చూసుకుంటే ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఓకే, గల్ఫ్ రీజియన్ కావచ్చు. సో ఒకప్పుడు ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఈ ప్రాంతం అంతా కూడా వెరీ మచ్ నోటోరియస్ ఫర్ పైరసీ. ఓకే, సీ పైరేట్స్ వీళ్ళంతా ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద నోటోరియస్ ఏరియా. ఓకే, సో in this backdrop or in this context, this becomes this kind of exercise, multilateral exercise, and India's participation anedi manaki important. Okay, just go through this and yeah, keep INS Trikand in your memory. Yeah, the next one tarvata vachesi development of an integrated pensioners portal. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఇన్ ద రీసెంట్ టైమ్స్ దెర్ హ్యాస్ బిన్ ఏ లాట్ ఆఫ్ ఎంఫసిస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎల్డర్లీ పాపులేషన్. మన పాపులేషన్ డెమోగ్రఫీ చూసినట్లయితే ఇన్ ద కమింగ్ ఇయర్స్, ఇన్ ద కమింగ్ డెకేడ్స్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ ఎల్డర్లీ ఏజ్ పీపుల్. సో దానికి తగ్గట్టుగానే ఎల్డర్లీ ఏజ్ పీపుల్ కి వాళ్ళకి ఈజ్ ఆఫ్ లివింగ్ పెంచడం కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఆల్రెడీ చూసిన సిపెన్ గ్రామ్స్ కావచ్చు, సెంట్రలైజ్డ్ పెన్షన్ గ్రీవెన్స్ రివర్సల్ మెకానిజం అండ్ అనుభవ్ కావచ్చు. సో దిస్ ఇస్ ఎ పోర్టల్ వేర్ ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే డిఫరెంట్ కెపాసిటీస్ లో పనిచేస్తారో వాళ్ళ తాలూకు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ దే కెన్ బ్లాక్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విచ్ విల్ సర్వ్ యాజ్ అ మోటివేషన్ ఫర్ ద అప్కమింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, పబ్లిక్ సర్వీస్ ఎవరైతే ఉంటారో. సో ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ అంటే ఈ ఎల్డర్లీ పీపుల్ కి ఈజ్ ఆఫ్ లివింగ్ పెంచడం, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ పెంచడము, వాళ్ళకి రకరకాల ఆస్పెక్ట్స్ లో ఈ వాట్ ఎవర్ గ్రీవెన్స్ రిటర్న్స్ అనేది ఫోకస్ చేస్తారు. ఎస్పెషల్లీ దిస్ ఇంటిగ్రేటెడ్ పెన్షన్స్ పోర్టల్ అనుభవ్ ఇవన్నీ కూడా there has been a lot of emphasis directly from the PMO. The Honorable Prime Minister of India has been directly taking a lot of interest in taking care of the aspects of elderly citizens. Okay, so in that backdrop ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ఆల్రెడీ ఏవైతే పెన్షన్ డిస్పర్సన్స్ ఇండివిజువల్ బ్యాంక్ పోర్టల్స్ ఉంటాయో అనుభవ్, సిపెన్ గ్రామ్స్, సిజిహెచ్ఎస్ ఇవన్నీ కలిపి ఒక సింగిల్ పోర్టల్. అంటే మొత్తం అన్ని బ్రింగింగ్ ఎవ్రీథింగ్ అండర్ సింగిల్ పోర్టల్, సింగిల్ అంబ్రెల్లా. సో టు డిక్రీజ్ ద కన్ఫ్యూజన్, సో అండ్ టు ఇంప్రూవ్ ద ఈజ్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, సో యా, సో పెన్షనర్స్ ఈ రకరకాల సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, పెన్షన్ స్లిప్ కావచ్చు, స్టేటస్ ఆఫ్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ కావచ్చు, ఫార్మ్ 16, ఇవన్నీ కూడా మొత్తం సింగిల్ ప్లాట్ఫామ్ లో చేసేయచ్చు. దట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్. అండ్ ఒకసారి మీరు చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్. సో దే ఆర్ ద కోఆర్డినేటింగ్ ఆర్ నోడల్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ ఫర్ దిస్ ఇనిషియేటివ్ ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్. సో అదే విధంగా ఒకసారి జస్ట్ గో త్రూ అనుభవ్, సిపెన్ గ్రామ్స్, భవిష్య. సో భవిష్య కూడా ఏంటంటే
దిస్ ఈస్ అబౌట్ ద పెన్షన్ శాంక్షన్ అండ్ పేమెంట్ ట్రాకింగ్ సిస్టమ్. అంటే పెన్షన్ పర్టికులర్స్ కి సంబంధించి సో అంత చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్ లో ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, వాట్ ఎవర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా సింప్లిస్టిక్ గా వాళ్ళకి grievance redressal, all these things they'll be paid at a very simple manner. Okay, yeah. The next topic is about the generic medicines. During the time of COVID, మనం already చూసాము, India has been rightfully called as the pharmacy of the world, especially with respect to the generic medicines, generic low cost medicines, especially to the third world. India has been the huge supplier of generic medicines as well as diagnostic tools, devices, surgicals, వీటన్నిటికీ సంబంధించి ఇండియా had played a crucial role. సో ఇక్కడ మనం చూసే ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన, ఇది గతంలో నుంచి ఉంది, 2008 నుంచి ఎగ్జిస్టెన్స్ లో ఉంది, అఫ్ కోర్స్ అండర్ ఎ డిఫరెంట్ నేమ్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనం, జన్ ఔషధి స్కీమ్ హ్యాస్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ రైట్ ఫ్రమ్ 2008. సో ఈ జన్ ఔషధి స్కీమే ఇప్పుడు మనం డిస్కస్ చేసే పిఎంబిజేపి. ఓకే, భారతీయ జన్ ఔషధి పరియోజన. ఓకే, సో దీని యొక్క జన్ ఔషధి ఇస్ ద మెయిన్ ఆస్పెక్ట్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో హెల్త్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ. మనకి ఇన్కర్ అయ్యే హెల్త్ ఎక్స్పెండిచర్ లో ప్రిడామినెంట్ మెజారిటీ పార్ట్ డయాగ్నోస్టిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఫర్ మెడిసిన్స్. సో ద సో కాల్డ్ బ్రాండెడ్ మెడిసిన్స్ అనేవి చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ బ్రాండెడ్ మెడిసిన్స్ తయారీ అనేది బయట కంట్రీస్ లోని మల్టీనేషనల్ కంపెనీస్ యూజువల్లీ దే చార్జ్ బాంబ్ లైక్ హ్యూజ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో అట్లా కాకుండా ఇక్కడ మన జనరిక్ మెడిసిన్స్ అనేవి మనం ఈ జన ఔషధి స్టోర్స్ ని ఈ మధ్య విరివిగా చాలా చోట్ల చూస్తూ ఉన్నాము. సో ఈ జన ఔషధి స్టోర్స్ ఏం చేస్తాయంటే ఈ జనరిక్ మెడిసిన్స్ అదే ఎఫెక్ట్ ఉండి సేమ్ కాంపోజిషన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ బ్రాండెడ్. ఓకే, జనరిక్ మెడిసిన్ ఇట్ విల్ హ్యావ్ ఎ సేమ్ థెరప్యూటిక్ ఎఫెక్ట్, సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో కాస్ట్ తగ్గిస్తూ ఉంటారు అనమాట. There will be a significant decrease in the cost. So that is the main aspect of, because increase the size. Sorry. So Jan Aushadhi scheme was launched with that intent or objective. You can read the second point, to popularize generic medicines among the masses and eliminate the notion that low priced generic medicines are inferior quality. ఆ నోషన్ తీసేసి, అండ్ ఇంకొకటి జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్, ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, అండ్ పిఎస్సిఎస్ ఈ మధ్య కాలంలో ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, వీటిని కూడా జన ఔషధి కేంద్రాస్ ని లాంచ్ చేయడానికి, ఆ ఫార్మసీస్ ని తీసుకురావడానికి వాళ్ళని కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. ఓకే, హియర్ యూ కెన్ సీ the target of PMBJP, Pradhan Mantri Bharatiya Jan Aushadhi Pariyojana, is to establish 10,000 Jan Aushadhi Kendras or Jan Aushadhi stores by 2024 March. ఇప్పటికి ఆల్రెడీ 8,000 క్రాస్ చేశారు. We are very well on track. See, recently the government of India has allowed 2,000 PSCs to open these Jan Aushadhi Kendras, right? నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇక్కడ ఉంది. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్ టు ద నోడల్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ. సో ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో మనం కొంచెం మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? There will be an incentive provided. An incentive of 5 lakh will be provided to the individuals or the cooperative societies. 5 lakh will be provided for setting up Pradhan Mantri Bharatiya Jan Aushadhi Kendras. సో ఈ మధ్యకాలంలో మీరు న్యూస్ లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్
జన్ ఔషధి దివాస్ కావచ్చు, జన్ ఔషధి ఎక్స్ప్రెస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఇట్లా రకరకాల అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అంటే జన్ ఔషధి జెనరిక్ మెడిసిన్స్ యూసేజ్ అనేది మన హెల్త్ సెక్టర్ ని అండ్ ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ని సిగ్నిఫికెంట్ గా తగ్గిస్తుంది. ఓకే, ఇట్ విల్ బ్రింగ్ దట్ యూనివర్సలైజేషన్ ఆఫ్ హెల్త్ అనే గోల్ ని ఇంకా 2 steps ఫార్వర్డ్ తీసుకొస్తుంది. యాక్సెస్ టు ప్రాపర్ జన్ ఔషధి. ఓకే, సో నెక్స్ట్ థింగ్, సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ ముండక ఉపనిషత్ ద గేట్వే టు ఎటర్నిటీ. ఇది ఒక పుస్తకం పేరు. సో గ్రూప్ 1, గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ లో ఇలాంటి రెనౌడ్ బుక్స్ అండ్ ఆథర్స్ ఎస్పెషల్లీ విచ్ ఆర్ ఆఫ్ రెలవెన్స్ ఫర్ ఆర్ సిలబస్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే రీసెంట్లీ ఇది లాస్ట్ ఇయర్ ఈ బుక్ ని ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ రిలీజ్ దిస్ బుక్. ముండక ఉపనిషత్ మీద ఆల్రెడీ యూపీఎస్సీ లోని ఏపీపీఎస్సీలోని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన నేషనల్ ఎంబ్లం లో ఉండే సత్యమేవ జయతే ఏ ఉపనిషత్ నుంచి తీసుకున్నారు అనేది యూపీఎస్సీ ఫిలిమ్స్ లో గత కొన్ని సంవత్సరాల్లో ఒకసారి అడిగారు ఆ ప్రశ్న. సో లైక్ వైజ్, సో దిస్ ముండక ఉపనిషత్ ద గేట్వే టు ఎటర్నిటీ హ్యాస్ బీన్ రిటన్ బై డాక్టర్ కరణ్ సింగ్. ఈయన ఒక ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. హీస్ ఫ్రమ్ Jammu and Kashmir, princely state. So he has this royal antecedents. So princely dynastic సంబంధించిన maybe in the lineage of Raja Hari Singh. His son, I believe. I'm not sure. Please verify that. So yeah, that becomes an important aspect. Okay. So ante this is complete more of a fact, but yeah, definitely there will be lot of importance. And one more thing, yeah, in that we didn't get this infographics. See, keep an eye on these infographics. Pradhan Mantri Bharatiya Jan Aushadhi Pariyojana. Okay, creating awareness about generic medicines, establishing Jan Aushadhi stores with a target of 10,000 by March 2024, generating additional employment. Okay, all these kind of things are the objectives as already discussed. Already discussed chesam. Sorry, we need to just go through these infographics as well. Okay, so that completes those 2 topics. The next topic is visit of Prime Minister of Australia to India. You can see Anthony Albanese. So he paid a state visit to India. He interacted with the Prime Minister, the President and other dignitaries. So the visit has been important. Important. So India, Australia already comprehensive strategic partnership లో ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుంచి comprehensive strategic partnership లో ఉన్నాయి. So in this backdrop, both being part of Quad and other alliances లో పార్ట్గా ఉన్నాయి. అండ్ యూ కెన్ ఆల్సో ఫ్యాక్టర్ the influence of China and both being democracies in Indo-Pacific region, the new theater of geopolitics. Indo-Pacific region is called as the new theater of geopolitics. So geopolitics అంతా కూడా 19వ శతాబ్దంలో యూకే చుట్టూరు ఆర్ కాంటినెంటల్ యూరోప్ చుట్టూరు తిరిగేది. 20th century మొత్తం యుఎస్ చుట్టూరు అట్లాంటిక్ ఓషన్ చుట్టూరు తిరిగేది. 21st century అంతా కూడా ఇండియన్ ఓషన్ ఫర్ ఇండో పసిఫిక్ రీజన్ చుట్టూరు తిరుగుతుంది. సో హ్యావింగ్ సెడ్ దట్, ద విజిట్ ఆఫ్ Anthony Albanese has been very significant. సో ఇక్కడ చూసినట్లయితే ఈ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ లో ఫస్ట్ యాన్యువల్ సమిట్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా అట్ ద లెవెల్ ఆఫ్ హైయెస్ట్ లెవెల్, లీడర్ లెవెల్లో, ప్రైమ్ మినిస్టర్స్ లెవెల్లో జరిగింది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత ఎంఓయూ ఆన్ కోఆపరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ అయింది, అందరికీ తెలిసిందే. సో 2 ఇంపార్టెంట్ టాస్క్ ఫోర్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఈ టాస్క్ ఫోర్స్లు ఒకటి సోలార్ పవర్ మీద, ఓకే, రెండోది గ్రీన్ హైడ్రోజన్ మీద. ఈ ఇయర్ జస్ట్ లైక్ మిలెట్స్ ఎలా అయితే ఇంపార్టెంటో, గ్రీన్ హైడ్రోజన్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేషనల్ మిషన్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. సో ఈ నేషనల్ మిషన్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్
సో సమ్వేర్ అరౌండ్ 19,000 crores, 19,775 crores or something, subject to correction. ఇంత హ్యూజ్ బడ్జెట్ తోటి నేషనల్ మిషన్ ఆన్ గ్రీన్ అవుట్లే తోటి నేషనల్ మిషన్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. సో ఇన్ దాట్ బ్యాక్డ్రాప్ గ్రీన్ హైడ్రోజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ ఎఫర్ట్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రీన్ హైడ్రోజన్, మన నేషనల్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియాలో రైట్ నౌ 7 places లో ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ. అందులో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, దట్ ఈస్ విశాఖపట్నం, HPCL. ఓకే, సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏదైతే డాక్యుమెంట్ చూస్తున్నామో, సో వెన్ యూఆర్ ఫాలోయింగ్ ద డాక్యుమెంట్, కీప్ ఏ ఒక రఫ్ నోట్ చేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఏదైతే వచ్చింది, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, HPCL, విశాఖపట్నం, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అవి నోట్ చేసుకోండి. దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇన్నోవేషన్ ఆస్పెక్ట్, లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాజ్ సైన్ బిట్వీన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, CSIR. ఓకే, సో అదర్ హైలైట్స్, క్రికెట్ డిప్లొమసీ, బార్డర్ గవాస్కర్ సిరీస్, బిజినెస్ డెలిగేషన్. సో ఇవన్నీ మీరు జస్ట్ హ్యావ్ ఏ గో త్రూ, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్, యాంథోనీ అల్బనీస్ విజిట్ లో, సో ఫస్ట్ ఫారెన్ లీడర్ ఆర్ ఫారెన్ హెడ్ ఆఫ్ ద స్టేట్ టు విజిట్ INS విక్రాంత్. సో INS విక్రాంత్ చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. ఈ INS విక్రాంత్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇండిజినియస్లీ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మనకి విక్రాంత్. సో ఇప్పుడు ఈ INS విక్రాంత్ విజిట్ చేసిన ఫస్ట్ ఫారెన్ లీడర్ అన్నమాట. ఆ రకంగా కూడా న్యూస్ లో INS విక్రాంత్ మళ్ళీ రావచ్చు. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ we already have a comprehensive economic cooperation agreement. సో ఈ ఆస్పెక్ట్స్ ఒకసారి చూసుకోండి, సరిపోదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఆల్రెడీ గతంలో మీరు ఆల్రెడీ చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ అదర్ APPSC క్వశ్చన్ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ TSPSC అండ్ UPSC క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ ప్రిపేరింగ్. ప్రతి ఆస్పిరెంట్ కి అంతే అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది. సో ఎవ్రీబడి వుడ్ బి మోస్ట్లీ హార్డ్ ప్రెస్డ్ ఫర్ టైం. కరెంట్ అఫైర్స్ అంటే ఎవ్రీథింగ్ అండర్ ద సన్ కెన్ బి ఆస్క్డ్. యూజువల్ కరెంట్ అఫైర్స్ అంటిల్ అండ్ అన్లెస్ వెరీ స్పెసిఫికలీ మెన్షన్, ఎవ్రీథింగ్ అండర్ ద సన్ కెన్ బి ఆస్క్డ్. అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా అడ్రస్ చేయాలి? ఐ సే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు పికింగ్ అప్ ద టాపిక్స్, సెలెక్టింగ్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, మీరు ఏ బోర్డు తాలూకా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు, ఆ ఎగ్జామ్ తాలూకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ సిస్టమ్ కమిషన్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎక్కడైతే హెల్ప్ చేశారో దాని తాలూకు క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు లార్జర్ ఐడియా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. సో ఆ రకంగా కరెంట్ అఫైర్స్ ని చాలా సెలెక్టివ్ గా వెళ్తే యుల్ హ్యావ్ ఏ గ్రేటర్ మైలేజ్. ఎందుకంటే ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైం విల్ బి దేర్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్, బట్ యు డిరైవ్ మాక్సిమం బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ 2023 క్వశ్చన్ పేపర్ చూస్తే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే, PIB ఎవరు ప్రాపర్ గా చదువుకెళ్ళారో వాళ్ళు మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ లో వెరీ గుడ్ స్కోర్ తెచ్చుకున్నారు. అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యూజువల్లీ ఎలా ఉంటుందంటే కొంచెం హెక్టిక్ గా కనిపిస్తుంటుంది. ఓకే, వెరీ డెక్స్ట్రస్ జాబ్ లాగా కనిపిస్తుంది కరెక్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చదవడం. కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చదవడం అదొక ఆర్ట్ నాకు సంబంధించినంత వరకు. సో డే వైజ్ వెళ్ళడం, ప్రాపర్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ టాపిక్స్ కే రెస్ట్రిక్ట్ అవ్వండి. ఒక 7 to 8 months చదివేసరికి మొత్తం అన్ని స్కీమ్స్, ఇనిషియేటివ్స్, మొత్తం ఏం జరుగుతుంది కంట్రీలో మొత్తం అంతా విల్ హ్యావ్ ఏ కంప్లీట్ ఓవర్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే చాలా స్కీమ్స్ మీరు చూసిన వేరే సిరీస్ లోని, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లేలిస్ట్ లోనో, మన అదర్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఎవరైతే మిగతా ఫ్యాకల్టీ కవర్ చేశారో వాళ్ళు డిస్కస్ చేసినవి ఉంటాయి ఇందులో కొన్ని. ఓకే, సో లైక్ వైజ్ సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్. సో ఈ విశ్వకర్మ యోజన, విశ్వకర్మ కౌశల్ సమ్మాన్, PM వికాస్ ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ అనౌన్స్ చేసింది. ఓకే, సో ఈ విశ్వకర్మ సమ్మాన్ ఆర్ విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అనేది ఏంటంటే, ఇక్కడ చూడండి,
దిస్ ఈజ్ ఫర్ ఎంకరేజింగ్ ద ట్రెడిషనల్ ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్. ట్రెడిషనల్ ఆర్ట్స్ ని, హ్యాండీక్రాఫ్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు? ఒకటి, వాళ్ళకి ప్రాపర్ స్కిల్ అండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం. ఓకే, సెకండ్, వాళ్ళకి ప్రాపర్ ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సపోర్ట్. ఈ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ కి, క్రాఫ్ట్స్మెన్ కి, వీళ్ళకి ఏంటంటే సో సప్లై సైడ్ అండ్ మార్కెటింగ్ సైడ్ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ కనెక్షన్స్ ఉండడం కానీ, అవేర్నెస్ ఉండడం కానీ, కనెక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రొక్యూరింగ్ ద రా మెటీరియల్. ఇన్ ద సేమ్ వే ఫినిష్డ్ ప్రోడక్ట్ ని మార్కెట్ చేయడానికి ప్రాపర్ బ్రాండింగ్ కానీ, యాక్సెస్ టు మార్కెట్ కానీ, ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. సో ఈ బ్యాక్ డ్రాప్ లో ఇవన్నీ ప్రొవైడ్ చేయడము ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్, పిఎం వికాస్. ఓకే, సో దీస్ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్, సో మోస్ట్లీ వీళ్ళు ఎంఎస్ఎంఈ సెక్టర్ కి సంబంధించిన ఉంటారు. సో వీళ్ళకి మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగానే ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ యాజ్ వెల్ as టెక్నికల్ సపోర్ట్, స్కిల్ సపోర్ట్, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సి పిఎం వికాస్ విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన, ఫైనాన్షియల్ హెల్ప్ అండ్ ట్రైనింగ్ టు స్కిల్ వర్కర్స్. సో ఆల్ దీస్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఆర్ మెంట్ టు ఈజీలీ గివ్ యూ ఇన్పుట్స్. మీరు ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినట్టు చాలా ఇష్యూస్ వస్తుంటాయి. ఈ వచ్చిన ఇష్యూస్ లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయడం, వాటిల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయడం. అంటే బ్లైండ్ గా మగప్ చేయొద్దు, దాని తాలూకా రిలవెన్స్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని దాన్ని మీ ప్రిపరేషన్ ఇంటిగ్రేట్ చేసుకోండి. సో దాట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఏ బెటర్ వే. సో దీస్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, స్కిల్ ట్రైనింగ్, ఓకే, మోడర్న్ డిజిటల్ టెక్నిక్స్ అండ్ ఎఫిషియెంట్ గ్రీన్ టెక్నాలజీస్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు వాడేటట్టు చేయడం, దానికి సంబంధించి ఏమైనా సపోర్ట్ ప్రొవైడ్ చేయడం, సబ్సిడీస్, బ్రాండ్ ప్రమోషన్, ఇంటిగ్రేటింగ్ విత్ లోకల్ అండ్ గ్లోబల్ మార్కెట్స్, డైరెక్ట్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెట్ ప్లేస్ కి సపోర్ట్ ఆర్ యాక్సెస్ ఇవ్వడంతో పాటు ఈ మార్కెట్ ప్లేస్ కి యాక్సెస్ ఇవ్వడం, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్, సోషల్ సెక్యూరిటీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్ లో, అనార్గనైజ్ సెక్టర్ లో పనిచేస్తుంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పిఎం విశ్వకర్మ యోజన అండ్ పిఎం వికాస్. ఇట్లాంటివి వచ్చే స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎగ్జామ్స్ లో, పిఎస్ఐ ఎగ్జామ్స్ లో. తర్వాత సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ మనందరికీ ఆధార్ ఉంటుంది కదా, అదేవిధంగా ఇది భూ ఆధార్ అన్నమాట, ఆధార్ ఫర్ ల్యాండ్. ఓకే, ఈ భూ ఆధార్ ఏంటి? ఈ భూ ఆధార్ ఈస్ ఇట్ ఈస్ ఏ 14 digit, okay, 14 digit ID, exclusive and unique ID for each land. So each land parcel or each pocket of land ki, so unique identification number, unique land parcel identification number, ULPIN or భూ ఆధార్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఎవ్రీ నవంబర్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ లో చూడొచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకోదలిచిన మనకి ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఒక వెరీ వెల్ సార్ట్ ఆఫ్టర్. సో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయి కంప్లీట్ అవ్వకుండా ఉండిపోయిన వన్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ రిఫార్మ్ ఇస్ ల్యాండ్ రిఫార్మ్. ల్యాండ్ ని అంటే ల్యాండ్ రిఫార్మ్ లో కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ రికార్డ్స్ ని స్ట్రీమ్ లైన్ చేసి మోడర్నైజ్ చేయడం, డిజిటైజ్ చేయడం. సో దానికి ఈ భూ ఆధార్ అనేది, యుఎల్పిన్ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా తోడ్పడుతుంది. సో అందుకని ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద బ్యాక్గ్రౌండ్, ద ఇంపార్టెన్స్. ఓకే, సో యాజ్ యూ కెన్ ప్రిడిక్ట్, Department of Land Resources along with Ministry of Electronics and Information Technology, Department of Science and Technology, National Remote Sensing Center, ఇవన్నీ కలిపి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ ప్రాజెక్ట్. సో నార్మల్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు? డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ రెవెన్యూ రికార్డ్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి కదా, పేపర్ ఫార్మాట్ లోని, all these things. Next, Ministry of Electronics and Information Technology, obvious, this is digital unique ID. Next, Department of Science and Technology and NRSC Remote Sensing Center is under ISRO, so Space Research Organization కింద ఉంటుంది, Indian Space Research Organization కింద. సో ఈ NRSC I think most of you know హైదరాబాద్ లో ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ షాద్ నగర్, హైదరాబాద్. సో ఈ 4 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఏ యూనిక్ 14 digit ID
ఓకే, ఈ 14 డిజిట్స్ దిల్ బి బేస్డ్ ఆన్ ద కోఆర్డినేట్స్, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి. ఓకే, ఎక్సెప్ట్ అంటే టు బిగిన్ విత్ దే స్టార్ట్ విత్ 6 స్టేట్స్. సో రైట్ నౌ మేఘాలయ తప్పించి మిగతా అన్ని స్టేట్స్ లోని ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది అనే ఫేజ్ బేసిస్, అంటే ఫేజ్ బై ఫేజ్ అన్ని స్టేట్స్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. మేఘాలయ దే హావ్ దిస్ కమ్యూనల్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్, ఇవి ఉంటాయి ట్రెడిషనల్ ఓనర్షిప్స్. సో దానివల్ల అక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు రైట్. ఓకే, సో వన్స్ గో త్రూ దిస్, ఇప్పుడు నేను డిస్కస్ చేసిందంతా విల్ బి మెన్షన్ హియర్. ఓకే, సో ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ లో కూడా ఈ భూ ఆధార్ ఆర్ యుఎల్ పిన్ అనేది ఏ రకంగా రోల్ ప్లే చేస్తుందో వీళ్ళు అండర్స్టాండ్. Sorry. Yeah, the next topic, is mostly a fact, but I somehow feel like these kind of things might be asked in your group 2 examination. We'll just have a quick look. So, world's longest railway platform. So, Guinness Book of World Records recent last year include చేయడం జరిగింది. So, this is Hubli Junction. Okay, renamed as Sri Siddharudha Swamiji Hubali Station in Karnataka. So, ఇది more than 1.5 kilometer. Okay, so that is the thing. Previously, Gorakhpur railway station ఉండేది. So now this is the railway station. And inkokati, this APPSC has this tradition of asking about whenever there is a change of government, కొత్తగా చీఫ్ మినిస్టర్స్ ఎవరు వచ్చారు, ఏ స్టేట్ కి ఎవరు వచ్చారు, చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ ఎవరు వచ్చారు, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ లో కూడా కొంతమంది అడిగారు. సో ఈవెన్ when we are conducting mock interviews, when we ask for at that point of time, recently the change of governor happened for Andhra Pradesh, state of Andhra Pradesh. Abdul Nazir, retired Supreme Court Judge Abdul Nazir. So most people were not aware or they were not up to date. So atlantivani chuskondi. So this is about the Chief Minister of Nagaland, Neefu Rio. Okay, so he has taken both last year and chala states lo elections జరిగినాయి. సో కొత్తగా ఎవరైతే చీఫ్ మినిస్టర్స్ వచ్చారో అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఎవరైతే తీసుకున్నారో పవర్, సో వాళ్ళ గురించి ఇట్స్ బెటర్ యూ నో దట్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఎలిఫెంట్ విస్పర్స్. ఈ ఎలిఫెంట్ విస్పర్స్ ఐ థింక్ దట్ ఇస్ స్పెల్లింగ్ మిస్టేక్, కైండ్లీ. సో ఈ ఎలిఫెంట్ విస్పర్స్ కరెక్ట్. ఎలిఫెంట్ విస్పరర్స్ బేసికలీ ఏంటంటే కార్తికి గోన్సాల్వేస్, he's the filmmaker, he's the director, and Gunit Monga, he's the producer. So ఇది ఏంటంటే ఆస్కర్స్ లో, ఐ థింక్ ఆస్కర్స్ లాస్ట్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ మచ్ aware of the Oscars because of RRR, but this is the thing, I think some people missed this, the elephant whisperers. So వీళ్ళు ఎవరంటే వీళ్ళు ట్రెడిషనల్లీ దీస్ ఆర్ ద పీపుల్ బిలాంగింగ్ టు ద కట్టునాయకన్ ట్రైబ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నీలగిరీస్ అండ్ ముదుమలై ఫారెస్ట్, ఈ దెర్ ఇస్ అన్ ఓల్డ్ ఎలిఫెంట్ రిజర్వ్ అండ్ ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి ఉంటుంది, రీహాబిలిటేషన్ క్యాంప్. మీరు అటు సైడ్ వెళ్తే యూ కెన్ పే విజిట్ దేర్. సి దిస్ ద ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ క్యాంప్. యూ కెన్ సీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హియర్. సో ఈ కట్టునాయకన్స్ గురించి ప్రశ్న అడగొచ్చు, ఎందుకంటే వీళ్ళు వన్ ఆఫ్ ద పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో 75 ఉంటారు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, వాళ్ళల్లో ఒక పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వీళ్ళు. సో దే ఎగ్జిస్ట్ ఇన్ ద నీలగిరి రీజన్, ఎస్పెషల్లీ ద ట్రై జంక్షన్ బిట్వీన్ కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక. ఈ ముదుమలై టైగర్ రిజర్వ్ అండ్ ముదుమలై as well as అక్కడ ఒక ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఉంది. సో ఆ ప్రాంతంలో ఉంటారు వీళ్ళు. ఓకే, సో దే ఆర్ హంటర్ గ్యాదరర్స్. ఓకే, మోస్ట్లీ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఆఫ్ ఎన్టీఎఫ్టీ అండ్ అదర్ ఫ్రూట్ అండ్ అదర్ ఫాడర్ ని గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. సో దే స్పీక్ మిక్స్చర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్, రైట్. సో వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో
ముదుమలై నేషనల్ పార్క్ గురించి కూడా. ఓకే, సో ఎలిఫెంట్ ఎక్స్ప్రెస్ గురించి చూసుకోండి. సో పొటెన్షియల్ క్వశ్చన్ ఇది కూడా మళ్ళీ. Next, I would like to draw your attention to the cultivation of dragon fruit or kamalam. So ఈ మధ్య కాలంలో హార్టికల్చర్ has been an area of importance because it is adding a lot of GVA, gross value added అనేది చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అగ్రికల్చర్ కి, బోత్ ఎట్ ద సెంట్రల్ లెవెల్, ఇండియా లెవెల్లో, నేషనల్ లెవెల్లోని, స్టేట్ లెవెల్లోని కూడా హార్టికల్చర్ హ్యాస్ బీన్ subsector which has been making significant contribution with respect to gross value. In this backdrop, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా ఏరియాస్లో గతంలో ఎక్కడైతే అగ్రికల్చర్ వెనుకబడి ఉండే ప్రాంతం ఉండేదో అక్కడ హార్టికల్చర్ ప్రొడక్ట్స్, ఆయిల్ చిప్స్ ఇవన్నీ విపరీతంగా కల్టివేట్ చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ which has been traditionally has taken the back seat with respect to the agriculture. వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు అండ్ ఎస్పెషల్లీ ద ట్రైబల్ బెల్ట్, సో ఏజెన్సీ ఏరియాస్ ఇవన్నీ కూడా హార్టికల్చర్ లో చాలా స్ట్రైట్స్ తీసుకుంటున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఆల్రెడీ ఈ మధ్య అందరూ తింటున్నారు అండ్ మోస్ట్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఐడియా అబౌట్ దిస్ డ్రాగన్ ఫ్రూట్. యూ థింక్ దట్ దిస్ ఈస్ అన్ ఆరిజిన్ ఆఫ్ చైనీస్ ఫ్రూట్ అనో ఇంకోటనో చెప్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ సో. సో బేసికలీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ Central and South America, Southern Mexico, Central America and South America. Okay, it is called as pitaya there. Okay, so it is a perennial climbing cactus. It is a perennial climbing cactus. Fruit ila untade and of course one sarlu pink and purple color la untade. So it is called as a wondrous fruit of 21st century. Okay, under our MIDH, Mission for Integrated Development of Horticulture. సో దీన్ని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్రాగన్ ఫ్రూట్ ఆర్ కమలం ఫ్రూట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్ బెంగళూరు. ఓకే, యా, సో దట్ ఈస్ ద రీజన్. ఒక్కసారి ఈ ఫ్రూట్ అండ్ ఫ్లవర్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఇట్లాంటివన్నీ ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా మనకి ఎక్కడైతే జిఐ ట్యాగ్స్ ఉన్నాయి, రీసెంట్ టైమ్స్ లో జిఐ ట్యాగ్స్ వచ్చిన ఐటమ్స్ ఏంటి, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ యూ జస్ట్ టేక్ కేర్. ఓకే, సో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ గివెన్ విత్ రెస్పెక్ట్ టు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో ఇవి ఏంటంటే టు సింప్లిఫై యూ ఫ్రమ్ నాట్ సర్చింగ్ ర్యాండమ్ గా అక్కడ ఇక్కడ వెబ్సైట్స్ లో సర్చ్ చేసి అడిషనల్ గా టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ గో త్రూ దీస్ థింగ్స్. Okay, next we arrive at one more exercise, multilateral exercise called as La Perouse. The name itself indicates being conducted by, so this is a maritime exercise conducted by navies, participated by navies of different countries. Here you can see Australian Navy, French Navy, Indian Navy. So Indian Navy is part of it. So this is conducted by French Navy in Indian Ocean region. మీకు అందరికీ తెలుసు ఫ్రెంచ్ అంటే డైరెక్ట్ గా ఇండియన్ ఓషన్ రీజన్ లో ఫ్రాన్స్, దో ఇట్ ఈస్ నాట్ ఎ లిటరల్ స్టేట్ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ రీయూనియన్ ఐలాండ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది మారిషియస్ దగ్గర. సో రీయూనియన్ ఐలాండ్ ఈజ్ ఎ ఓవర్సీస్ ఫ్రెంచ్ టెరిటరీ. సో యా, ఇట్ హ్యాస్ డెఫినెట్లీ హ్యాస్ స్టేట్స్. So coming back to the exercise La Perouse, the naval exercise, multilateral naval exercise, it took place in the Indian Ocean region. So the main objective is maritime awareness and optimizing the coordination among all the different nations. In that chusar kada, these are the different nations: United States Navy, India, Japan, Australia, and most of them are democracies which believe in free navigation, safe and secure navigation. So Indian Ocean region lo, as I already mentioned, Indian Ocean region has been the new theater of geopolitics. Geostrategy is the new theater, Indian Ocean region and Indo-Pacific region. So that is the reason. Okay, so it includes complex and advanced naval operations, surface warfare, anti-air warfare, air defense exercises, so itlantivani tactical maneuvers,
All these things are part of this exercise. Lapellus. Okay. తర్వాత next, the next component and next topic is mission life. ఇది ఈ మధ్య కాలంలో one of the most important government's policy initiatives, not only at the national scale but also at the global scale. So I'm speaking about the climate targets, climate action targets or climate change కి సంబంధించిన targets. So one of the landmark summit COP26 which has been conducted in Glasgow in 2021. ఇక్కడ India has come out with mission life. గతంలో ఇలాగే COP21 ప్యారిస్ క్లైమేట్ చేంజ్ సమిట్ లో మన వాళ్ళు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సో ఇలాగ మనం అండర్ ద ఏజెస్ ఆర్ సైడ్ లైన్స్ ఆఫ్ యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో ఇండియా తీసుకునే ఇనిషియేటివ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రకరకాలుగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మిషన్ లైఫ్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ద కరెంట్ అఫైర్స్. ఈ మిషన్ లైఫ్ అంటే ఏంటి బేసికలీ? సో ఈ క్లైమేట్ చేంజ్ లేదంటే కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడం కానీ, లేదంటే మనకి యాజ్ అ కంట్రీ ఆర్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనకు ఉండే క్లైమేట్ యాక్షన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, నెట్ జీరో ఆర్ డిక్రీజింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని when we have to reach these targets or when we have to keep an increasing temperature within the limits that 1.5 degrees or 2 degrees limit లో ఉంచాలి అంటే గ్లోబల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ని కంట్రీస్, గవర్నమెంట్స్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండివిజువల్స్, కమ్యూనిటీస్ యాక్షన్ తీసుకోవాలి, ఆర్గనైజేషన్స్. సో ఓన్లీ గవర్నమెంట్సే కాకుండా ప్రైవేట్ సెక్టర్ లో ఉండే వాళ్ళు, కార్పొరేషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండివిజువల్స్. ఎందుకంటే ఇండియా ఈస్ హ్యావింగ్ ఏ హ్యూజ్ పాపులేషన్, ద వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, మోర్ దాన్ 140 crores. సో దిస్ మిషన్ లైఫ్ ఈజ్ ఏ proper initiative in that direction because it is to nudge individual as well as community to protect and preserve the environment. అంటే ప్రతి ఇండివిజువల్ వాళ్ళు తీసుకునే డే టు డే యాక్టివిటీస్, వాళ్ళు తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ డెసిషన్స్, వాళ్ళు తీసుకునే ప్రతి చాయిస్ కూడా ఎకో ఫ్రెండ్లీ, అదేవిధంగా కమ్యూనిటీ, ఇండివిజువల్, కమ్యూనిటీ అందరూ కూడా క్లైమేట్ పాజిటివ్ గా, ఎకో ఫ్రెండ్లీగా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డెసిషన్స్ తీసుకోవాలి. So that is the main thing. So see, this is the P3 model, pro-planet people. Okay. So climate action or action against the climate change will also be a mass movement. మన స్వచ్ఛ భారత్ ఎలా అయితే మాస్ మూవ్మెంట్, బేటీ బచావో బేటీ పడావో మాస్ మూవ్మెంట్, ఈ క్లైమేట్ యాక్షన్ కూడా లోకల్లోనే కాదు, నేషనల్ గానే కాదు, ఇంటర్నేషనల్ ఇట్ షుడ్ బి ఏ మాస్ మూవ్మెంట్. సో దట్ ఈస్ ద మిషన్ లైఫ్ క్యాంపెయిన్. లైఫ్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇంటూ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఏ రకమైన లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలి మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ ఎకానమీ, వేస్టేజ్ తగ్గించడం, వేస్ట్ని ఎనర్జీ, వేస్ట్ టు ఎనర్జీని కన్వర్ట్ చేయడం. ఓకే, అదేవిధంగా సో రెట్రోఫిట్టింగ్, రీఫర్బిషింగ్, సో ఆల్ దీస్ ట్రిపుల్ ఆర్, రెడ్యూస్, రీసైకిల్, రీయూస్, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, అంటే మనం చేసే చిన్న చిన్న పనుల నుంచి, మన ఫుడ్ చాయిసెస్ నుంచి, మన డే టు డే ప్రొడక్ట్స్ నుంచి, మనం ట్రావెల్ చేసే విధానం, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ టు క్లైమేట్ చేంజ్ అండ్ సమ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో ఇవన్నిటిలోని మనం అవేర్ గా ఉండి, ఎకాలజికలీ సెన్సిటివ్ గా ఉండి తీసుకునే యాక్షన్ మిషన్ లైఫ్ కింద మెన్షన్ చేయడం. ఓకే, నెక్స్ట్. Yeah. So the next topic after mission life is Gramin Krishi Mausham Seva, GKMS. పేరులోనే ఉంది గ్రామీణ్ కృషి, కృషి అంటే ఫార్మర్, మౌసమ్ సేవ, మౌసమ్ is something related to weather or season. Okay, so basically it is implemented by IMD in collaboration with state agricultural universities and Indian Council of Agricultural Research, ICAR. ఏమిస్తారు? దిస్ ఈజ్ మోర్ అబౌట్ అగ్రికల్చరల్ అడ్వైజరీ. సో వెదర్ బేస్డ్ అడ్వైజరీ, అగ్రికల్చరల్ అడ్వైజరీ డిపెండింగ్ అపాన్ ద క్రాప్ అండ్ లొకేషన్.
అంటే ఒక ప్రాంతానికి చెందిన ఒక రైతు ఒక పర్టికులర్ క్రాప్ వేస్తుంటే వాళ్ళకి స్పెసిఫైడ్ కస్టమైజ్డ్ అడ్వైజరీస్ ఇస్తుంటారు ద బెనిఫిట్ ఆఫ్ దట్ ఫార్మింగ్ కమ్యూనిటీ. యు ఆల్ నో ఇండియన్ అగ్రికల్చర్ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, గివింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్, the farmer able to access the right information at the right time is one of the main aspect or drawback. Not able to access that right information is the drawback. So directly striking at that is GKMS, Gramin Krishi Mausam Seva. Okay, see, the information is transmitted through multimedia channels and SMS to help farmers plan operations accordingly. Okay, so that is about GKMS. Okay, after that, the next topic is EPR, Extended Producer Responsibility. ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే దానికి బ్యాక్డ్రాప్ ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అన్నిట్లోని ఈ మధ్య కాలంలో రీసెంట్ గా వచ్చిన మేనేజ్మెంట్ రూల్స్ లో ఈ ఈపీఆర్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా మనం వినడం జరుగుతుంది. ఈ ఈపీఆర్ అంటే ఏంటి? సో గతంలో మనకి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లో మనం ఫస్ట్ టైం చూసాం దీన్ని 2016 ఆ టైంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో సిమిలర్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. మీకు సింపుల్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేస్ట్ తీసుకున్నాం అనుకోండి. సో మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, ఓకే, ఆర్ మైక్స్, డిజిటల్ బోర్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తయారు చేసే కంపెనీ ఒకటి ఉంటుంది, వాడే వాళ్ళు ఒకరు ఉంటారు. సో దాని యూసేజ్ అయిపోయాక, దాని లైఫ్ టైం అయిపోయాక, ఆర్ అది డ్యామేజ్ అయినాక ర్యాండమ్ గా ఎన్విరాన్మెంట్ లోకి వదిలేస్తుంటే దాన్ని కలెక్ట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఒకవేళ దానివల్ల ఏదైనా పొల్యూషన్ క్రియేట్ అయినా, దానివల్ల ఏదైనా హజార్డ్ జరిగినా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. సో ఎవడైతే తయారు చేసి, ఎవడైతే సొసైటీ మీద వదిలి, ఎవడైతే రిసోర్సెస్ అన్ని పూల్ చేసి దాన్ని తయారు చేస్తున్నారో దే వోంట్ ఇన్కర్ దట్ కాస్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ తయారు చేస్తున్నారు అనుకోండి, శాంసంగ్, యాపిల్, వీళ్ళు ఫోన్ తయారు చేస్తుంటారు. తయారు చేసి దే యూజ్ ఆల్ ద రిసోర్సెస్. ఓకే, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దగ్గర మొదలు పెడితే ఆల్ ప్రెషియస్ రిసోర్సెస్ అన్ని యూజ్ చేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్, సో దానివల్ల వాళ్ళు చాలా లాభం పొందుతూ ఉంటారు. ఎవడైతే కొని యూజ్ చేశాడో వాడు కూడా లాభం పొందుతాడు ప్రోడక్ట్ వల్ల. సో ఫైనల్లీ వీళ్ళందరూ కలిసి ఎన్విరాన్మెంట్ లో వదిలేస్తుంటే హూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్? సో అన్లైక్ అదర్ సాలిడ్ వేస్ట్, ఈ వేస్ట్ కావచ్చు, ఇలా స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ వేస్ట్ ని వేటికైతే వెరీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో ఎన్విరాన్మెంట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేస్ట్ తీసుకుంటే ఇందులో హెవీ మెటల్స్ ఉంటాయి, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేస్తాయి, సాయిల్ ని పొల్యూట్ చేస్తాయి, దే కాంట్రిబ్యూట్ టు బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్, ఇలాంటి ఫినామినా. సో ఇట్లాంటి హజార్డ్స్ ఉన్నప్పుడు ఈ వేస్ట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నాడో, ఎవరైతే ప్రొడ్యూసర్ క్రియేట్ చేస్తున్నాడో దీన్ని, ఈ ప్రొడక్ట్స్, హిజ్ రెస్పాన్సిబిలిటీ డజంట్ ఎండ్ విత్ ప్రొడ్యూసింగ్ అండ్ మార్కెటింగ్ దట్ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేసి, డిజైన్ చేసి, ప్రొడ్యూస్ చేసి, మార్కెట్ చేసి డబ్బులు చేసుకోవడంతో రెస్పాన్సిబిలిటీ అయిపోదు. దాని లైఫ్ టైం అయిపోక దాన్ని ఎలాగ పడేస్తున్నారో, దాన్ని ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారో అది కూడా ఇతనే టేక్ కేర్ చేయాలి. ఎందుకంటే దానివల్ల సిగ్నిఫికెంట్ బెనిఫిట్ పొందాడు కదా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ వాట్ ఎవర్. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఓన్లీ ఈ వేస్ట్ కుండే ఈ ఈపీఆర్ అనే కాన్సెప్ట్ మిగతా వేస్ట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, అదర్ కైండ్ ఆఫ్ వేస్ట్ స్లోగా. సో ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, దిస్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ a potential question. EPR ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఉండే ఈ ఫ్లో చార్ట్ ఫాలో అయితే you'll understand the extended producer responsibility. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్, ప్రొడ్యూసర్ యూజెస్ రీసైకిల్ మెటీరియల్ టు మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ అండ్ మార్కెట్ దెమ్. రీటైలర్ సెల్స్, కన్స్యూమర్ బైస్ అండ్ యూజెస్ ప్రొడక్ట్స్. ప్రొడ్యూసర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ కన్స్యూమర్ వాడేసి వదిలేసిన తర్వాత దీన్ని కలెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్ తీసుకోవాలి. డైరెక్ట్ గా కలెక్ట్ చేయలేకపోతే డబ్బులు ఇస్తాడు, డబ్బులు టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తాడు. అఫ్ కోర్స్ హూ ఎవర్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ అండ్ సెగ్రిగేషన్ అండ్ రీసైక్లింగ్, దే విల్ టేక్ కేర్. వాళ్ళకి ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తాడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతాడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అదే విధంగా ఇందాక మనం మెన్షన్ చేసిన సర్క్యులర్ ఎకానమీ ఉంది. జస్ట్ గో త్రూ బోత్ ఆఫ్ దిస్. ఓకే, యా, the story of e-waste management rules 2016, which I have mentioned, right? So I'm not going word by word, point by point.
ప్రతి ఆస్పెక్ట్ లోనే ఉండే క్రక్స్ జస్ట్ చెప్పేస్తున్నాను. బికాస్ ఇఫ్ ఐ స్టార్ట్ గోయింగ్ వర్డ్ బై వర్డ్, ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతిదీ నేను మీకు వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళాను అనుకోండి, విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం, ఇట్ వోంట్ సర్వ్ అవర్ పర్పస్. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆర్ మెయిన్ మోటో ఈస్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకోవాలి. హౌ మచ్ టైమ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్, హౌ మెనీ మార్క్స్ యూ ఆర్ గ్రాబింగ్. ఓకే, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎన్ని మార్కులు లాగుతున్నారు. సో దట్ ఈస్ యర్ మెయిన్ మోటో. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు 100% ఎలక్ట్రిఫికేషన్. ఈ 100% ఎలక్ట్రిఫికేషన్ అనేది ఇట్ పర్టైన్స్ టు ఇండియన్ రైల్వేస్. దిస్ హ్యాస్ బిన్ ఇన్ ద న్యూస్. ఓకే, అంటే సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ ట్రెండింగ్. ఏంటి ట్రెండింగ్? 100% ఎలక్ట్రిఫికేషన్. ఆ టార్గెట్, ఇండియన్ రైల్వేస్ టార్గెట్ ఈస్ 2030. ఎలక్ట్రిఫికేషన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఎఫిషియన్సీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఉంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి దానివల్ల. సో ఈ ఇండియన్ రైల్వేస్ 100% ఎలక్ట్రిఫికేషన్ అనేది ఇప్పటిదాకా మోర్ దాన్ 90%, 93% టు ప్రిసైజ్, ఇది లాస్ట్ ఇయర్ టార్గెట్. ఇది లాస్ట్ ఇయర్ అచీవ్ చేసింది ఆల్రెడీ. ఓకే, there are some states which has already achieved 100% electrification, some zones. Okay, yeah, take care of it. And inkokati, there are some special trains ఈ మధ్య అనౌన్స్ అయింది, some specific theme based circuits అనౌన్స్ చేశారు. ఓకే, all these kind of special, of course వందే భారత్ ట్రైన్ 18. సో దాని గురించి కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి on this sidelines. So next comes another exercise, military exercise by name Bold Kurukshetra. ఈ పేర్లన్నీ వెరైటీగా ఉంటాయి, బట్ గుర్తుపెట్టుకోండి, ఎంత పెక్యులర్ గా ఎంత వెరైటీ కూడా అంత ఈజీగా గుర్తుంటాయి. డోంట్ థింక్ దట్ ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే. సో బోల్డ్ కురుక్షేత్ర ఈస్ ద మిలిటరీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అండ్ సింగపూర్ ఆర్మీ. సో hosted by India, Rajasthan Jodhpur military station has hosted it. So the Bold Kurukshetra, it is a bilateral military exercise. Okay, yeah, that much will be sufficient. Yeah, next, this is a very important news. Yeah, Prussian blue insoluble formulations. I think మీకు గ్రూప్ 1 సిలబస్ లోని, గ్రూప్ 2 సిలబస్, మెయిన్స్ సిలబస్ లో కూడా there are some of the important organizations like CSIR, DRDO, Defense Research and Development Organization. సో ఈ ఆర్గనైజేషన్ కి సంబంధించి ప్రశ్నలు ఉంటే వాటికి ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వండి. అంటే ఎవ్రీ ర్యాండమ్ థింగ్ బయటకు వచ్చిందల్లా చూసి చదవాలని కాదు. యాజ్ ఐ ఆల్వేస్ సే, సెలెక్టివ్ రీడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కమింగ్ బ్యాక్ టు డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఇన్నోవేషన్స్ లోని, ఆర్ డిఆర్డిఓ నుంచి బయటకు వచ్చిన ఇనిషియేటివ్స్ లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రషియన్ బ్లూ ఇన్సల్యూబుల్ ఫార్ములేషన్స్ చూడడానికి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఇవి క్యాప్సూల్స్ అండ్ టాబ్లెట్స్ రూపంలో బయటికి తీసుకొస్తున్నారు. అసలు ఈ గోలంతా దేని గురించి అంటే, ఇక్కడ చూడండి, మనం వి విల్ ఎన్కౌంటర్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఇందాకే ఈ వేస్ట్ పొల్యూషన్ గురించి చూసాం. ఓకే, సో రిలీజ్ ఆఫ్ హెవీ మెటల్స్, టాక్సిక్ మెటల్స్ ఇంటూ వాటర్ యాజ్ వెల్ యాజ్ సాయిల్. అదేవిధంగా సీజియం, థాలియం, ఇవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. వీటి వల్ల పొల్యూషన్ కావచ్చు, అంటే రేడియో పొల్యూషన్, సో రేడియో యాక్టివ్ పొల్యూషన్, న్యూక్లియర్ పొల్యూషన్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ ఎమర్జెన్సీస్ లో ఇమీడియట్ గా ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ఆహార పదార్థాలు, అదేవిధంగా వాటర్ కూడా పొల్యూట్ అయిపోయి, సో లైఫ్ కంటిన్యూ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. సో అలాంటి సిచ్యువేషన్స్, ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ ఎమర్జెన్సీస్ యూ కెన్ కాల్ న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ ఎమర్జెన్సీస్ లో ఈ ఫార్ములేషన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇవి ఏంటంటే, దీస్ ఫార్ములేషన్స్ help in decontamination of cesium and thallium. So cesium and thallium ద్వారా పొల్యూట్ అయిన ల్యాండ్, వాటర్ ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో ఈ డిఆర్డిఓ ఈ టెక్నాలజీ కనిపెట్టిన తర్వాత దీన్ని ప్రైవేట్ కంపెనీస్ కి
ఇచ్చేయడం జరిగింది. సో మార్కెటింగ్ లైసెన్సెస్ కమర్షియల్ యూస్ has been granted to these companies and these drugs will be available under the brand name Proved D-Corp TM and Proved D-Corp MG. Okay, so ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని కూడా, సో దీస్ ఆర్ ఐడెంటిఫైడ్ as critical medicines and the most important medicines in the case of nuclear and radiological emergencies. Okay, సో ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అండర్ DRDO, CSIR. ఇవి ఏంటంటే ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ఇట్లాంటి ఇనిషియేటివ్స్ కోసం, ఓకే, ఇనిషియేటివ్స్ విచ్ హ్యావ్ లార్జర్ సోషియో ఎకనామిక్ బెనిఫిట్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్, సోషియో ఎకనామిక్ బెనిఫిట్ ఉండే తాలూకు డిస్రప్టివ్ టెక్నాలజీస్ తీసుకురావడానికి కోసం యూజ్ చేస్తారు ఆ ఫండ్, అక్కడ ఆ ఏరియాలో ఇన్నోవేషన్స్ కోసం. ఓకే, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ గురించి కూడా మెన్షన్ చేశాను. యా, సో నెక్స్ట్ ద అదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ ఎగ్జామ్ వుడ్ బి ట్యూబర్కులోసిస్. ట్యూబర్కులోసిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ ప్రశ్నలు రాదగ్గ ఏరియాస్, రాకుండానే పోవచ్చు. సో వీ కెన్ ప్రెడిక్ట్. సో టీవీకి సంబంధించి ఏంటంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్, లాస్ట్ ఇయర్ ఇండియా వాజ్ హోల్డింగ్ G20 presidency or chair. So even under the aegis of G20 there has been a summit to end TB. సో వారణాసిలో జరిగింది, మన ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఈ ఎండ్ టీబీ సమిట్ అనేది వారణాసిలో జరిగింది. అండ్ టీబీ, ట్యూబర్కులోసిస్, విచ్ యాక్చువల్లీ ఈస్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ లంగ్ అండ్ అదర్ వైటల్ ఆర్గన్స్. టీబీ అంటే ఓన్లీ లంగ్స్ కి వస్తుంది అని అనుకోవద్దు, అదర్ వైటల్ ఆర్గన్స్ అన్నిటికీ వస్తుంది, ఇంక్లూడింగ్ యువర్ స్పైనల్ కార్డ్. ఓకే, వెర్టిబ్రల్ అన్నిటి వస్తుంది. ఓకే, సో నౌ ఇక్కడ విషయం ఏంటంటే వీ వాంట్ టు ఎండ్ టీబీ. ఆల్రెడీ మనం వీ హావ్ ఎరాడికేటెడ్ మెనీ డిసీజెస్ టిల్ వెరీ రీసెంట్లీ పోలియో. ఇప్పుడు నౌ వీఆర్ ఆన్ పాత్ టు ఎలిమినేట్ టీబీ. ఇండియా నుంచి టీబీని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇనిషియలీ ద టార్గెట్ వాస్ 2030, బట్ ద టార్గెట్ వాస్ బ్రాట్ టు 2025. టీబీ ముక్త్ భారత్ అంటే టీబీ లేని భారతదేశాన్ని చూడాలి. సో దానికోసం దెర్ హ్యాస్ బిన్ ఏ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్, అండ్ ద ట్యాగ్ లైన్ ఈస్ లీవింగ్ నో వన్ బిహైండ్. సో ఇక్కడ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఎ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ నో ఇట్. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ట్యూబర్కులోసిస్ ఈజ్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే డయాగ్నోసిస్ ప్రాపర్ గా లేకపోవడం, వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోవడం. మీకు ఆల్రెడీ తెలుసు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఇచ్చేస్తుంటారు. అంటే ర్యాంపెంట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, సింపుల్ యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తుంటారు. మనం అప్పుడప్పుడు రకరకాల ఆస్పెక్ట్స్ లో వెళ్తుంటాం. ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ద డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ ఏ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్. 1 week వాడండి, 10 days వాడండి, 15 days వాడండి, రకరకాల కోర్సులు ఇస్తుంటారు. మనం వెళ్ళి మెడికల్ షాప్ లో యూజువల్లీ ఏం చేస్తాం, వాళ్ళు ఒక 10 రోజులకి టాబ్లెట్లు రాశారు, 20 టాబ్లెట్లు. మనం చూసి ముందు ఒక 5 బాబు, ఒక 10 బాబు అని చెప్పి అందులోంచి ఒక రేషన్ కోటా తీసుకుంటాం. తీసుకుని అందులోంచి 5 రోజులు మళ్ళీ 3 వాడతాం. 3 వాడిన తర్వాత డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే వదిలేస్తాం, ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు. సో దట్ విల్ గివ్ యూ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో టీబీ కేసులో కూడా జరిగేది ఇదే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు అవగాహన పెరుగుతుంది. సో ఈ టీబీ కేసులో కూడా డయాగ్నోసిస్ ప్రాపర్ గా ఉండదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రిపోర్టింగ్ ఆఫ్ ఆల్ ద కేసెస్ ఉండదు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మీకు డిస్కస్ చేసినట్టు మెడికేషన్ సరిగా యూజ్ చేయక నార్మల్ టీబీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అయిపోతుంది. అంటే అసలు ఏ యాంటీబయాటిక్స్ పనిచేయవు అనమాట. సో ఒక ఎక్స్ట్రీమ్ యాంటీబయాటిక్ అవసరం అవుతుంది, హై లెవెల్ యాంటీబయాటిక్. సో ఇండియాలో ప్రాబ్లం అది. సో దీనికోసం ఏంటంటే ప్రాపర్ రిపోర్టింగ్ ఆఫ్ ఆల్ ద పేషెంట్స్ అనే దాని మీద ఎంఫసిస్ చేస్తున్నారు. అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ. సో ఇక్కడ మీరు చూస్తే నిక్షయ్ పోర్టల్, ఇక్కడ సరిగ్గా కనిపించట్లేనట్టుంది మేబీ. యా, there is something called as Nikshay portal. This Nikshay Mitra is a community initiative. Nikshay portal is a web-based portal as well as app కూడా ఉంది. ఇది ఏంటంటే ఇన్వాల్వింగ్ కమ్యూనిటీ. ఎందుకు ఈ నిక్షయ్ పోర్టల్లో ఏముంటది, ఇన్ఫర్మేషన్ అబౌట్ టీబీ పేషెంట్స్ ఉంటుంది,
వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ చేయడం, వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ డయాగ్నోసిస్ తో పాటు ట్రీట్మెంట్ ఇవ్వడం. అదేవిధంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇండివిజువల్స్, కార్పొరేట్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్జిఓస్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అండ్ దే కెన్ అడాప్ట్ ద టీబీ పేషెంట్స్ అండ్ గివ్ దెమ్ సపోర్ట్, moral support, nutritional support, financial and medicines wise support ఇవ్వచ్చు. Okay, see this Nikshay Mitra, that is called Nikshay Mitra. The person, the individual, corporate or NGO giving such kind of support is called as Nikshay Mitra, right? So have a look at this TB Mukt Bharat, Pradhan Mantri TB Mukt Bharat, and also making this into a mass campaign, people campaign, Jan Andolan ante ade. So elimination of TB by 2025. So what I want to highlight is TB, tuberculosis will be an area to look out for. Questions adige chance untadi, group 2 as well as group 1. Yeah. After that, after TB, it is PM Kusum. Okay. Pradhan Mantri Kisan Urja Suraksha Evam Uttam Mahabhiyan. So PM Kusum is abbreviated as above. Pradhan Mantri Kisan Urja Suraksha Evam Uttam Mahabhiyan. So ఇదేంటంటే సోలార్ పవర్ కి సంబంధించింది. ఓకే, we are already గతంలో మనం ఇందాక మెన్షన్ చేసినట్లే we already have a very strict climate targets and we need to reach net zero by 2070. నెట్ జీరో ఎమిషన్స్ 2070 కల్లా రీచ్ అవుతామని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రామిస్ చేసాం యుఎన్ఎఫ్సిసిసి స్టేజ్ మీద మనం ఆల్రెడీ ప్రామిస్ చేసి కమిట్ అయ్యాము. సో ఈ పిఎం కుసుమ్ అనే స్కీమ్ 2019లో లాంచ్ చేశారు. ఇది దేని గురించి అంటే మన అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో ఫార్మర్స్ వాళ్ళని ఎనర్జీ విషయంలో సెల్ఫ్ సఫిషియెంట్ చేయడానికి అండ్ వాళ్ళకి సోలార్ పవర్ కెపాసిటీ పెంచడానికి. సో బేసికలీ ఈ పిఎం కుసుమ్ ప్రొవైడింగ్ ఎనర్జీ సెక్యూరిటీ ఫర్ ద ఫార్మర్స్. ఓకే, సి లార్జెస్ట్ సచ్ ఇనిషియేటివ్ ఇన్ ద వరల్డ్ టు ప్రొవైడ్ క్లీన్ ఎనర్జీ టు అవర్ 35 lakh ఫార్మర్స్. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ 3 కాంపోనెంట్స్ ఉంటాయి చూడండి ఈ స్కీమ్ లో. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ కాంపోనెంట్ ఏలో స్మాల్ సోలార్ పవర్ ప్లాంట్స్, ఇండివిజువల్ ఫార్మర్ యొక్క ప్లాట్ లో, వాళ్ళ యొక్క పొలంలో స్మాల్ సోలార్ పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మనం వాడుకునే పవర్ కంటే ఎక్కువ జనరేట్ అయింది అనుకోండి, దట్ విల్ బి సర్ప్లస్. దానికి రేట్ కట్టి మనకు డబ్బులు ఇస్తారు గ్రిడ్ కి అటాచ్ చేసి. సెకండ్, ఇన్స్టాలేషన్ ఆఫ్ 20 lakhs స్టాండ్ అలోన్ సోలార్ పవర్ అగ్రికల్చర్ పంప్స్. ట్రెడిషనల్ అగ్రికల్చరల్ పంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సోలార్ కన్వర్ట్ చేయడం. అండ్ ఇంకొకటి, లేని చోట, అసలు పంప్సే లేని చోట ఇన్స్టాల్ చేసేది సోలార్ పంప్స్ ఇన్స్టాల్ చేస్తారు. సో దీనివల్ల ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఏదైతే రైతులకు ఇస్తున్నారో దాని మీద చాలా డిబేట్ జరుగుతున్నది. ఫ్రీ కరెంట్ గుడ్ బ్యాడ్? అఫ్ కోర్స్ అన్అకౌంటబుల్ ఫ్రీ కరెంట్ ఈస్ డెఫినెట్లీ బ్యాడ్, బట్ ఫార్మర్ డూ రిక్వైర్ సబ్సిడైజ్డ్ ఎనర్జీ. లో కాస్ట్, ఇఫ్ నాట్ ఫ్రీ, లో కాస్ట్, రిలయబుల్, యాక్సెసిబుల్ పవర్ అనేది డెఫినెట్లీ ఫార్మర్స్ ఉండాలి. బికాస్ ఇండియన్ ఫార్మర్స్ ఆర్ usually under heavy distress. So keeping that in mind, installation of standalone solar power agriculture pumps. Traditional electric motors కంటే కూడా సోలార్ పవర్డ్ పంప్స్ ఏంటంటే ఫార్మర్ కి ఇనిషియల్ గా మనం ఏదైతే సబ్సిడీ ఇస్తామో, ఏదైతే ఇన్పుట్ సపోర్ట్ ఇస్తామో అది ఇచ్చేస్తే ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది కదా సోలార్ పవర్ పంప్స్ అయితే. అఫ్ కోర్స్ దే ఆర్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ. తర్వాత వచ్చేసి సోలరైజేషన్ ఆఫ్ 15 lakh గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చరల్ పంప్స్. ఆల్రెడీ ఇందాక మీకు మెన్షన్ చేసినట్టు ఆల్రెడీ ఏవైతే గ్రిడ్ కనెక్ట్ అయి ఉన్నాయో వాటిని కూడా సోలార్ లోకి తీసుకురావాలి. ఓకే, ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. యా, సో యాజ్ ఆల్రెడీ మెన్షన్, దట్ ఈస్ ద థింగ్. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ప్లీజ్ మైండ్ దిస్. యూజువల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఈ మినిస్ట్రీస్ అని అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ సో. So next scheme is Saubhagya. So Pradhan Mantri Sahaj Bijli Har Ghar Yojana. Sorry. This is
shortly called as Saubhagya. Of course, this is an old scheme launched in October 2017. So the main objective వచ్చేసి achieving universal household electrification. Universal electrification is the main thing. See, here you can see lighting every home. Okay, so Saubhagya scheme expected outcomes: being eco-friendly by replacing kerosene for lighting, improvement in education, healthcare services, economic activities. So all these things. Okay, so the next aspect, yeah, we'll see a couple of schemes. So Pradhan Mantri Adi Adarsh Gram Yojana. So this is by Ministry of Tribal Affairs. So Adi Adarsh Gram Yojana is basically ఏదైతే ఆదర్శ్ గ్రామ్ యోజన ఆల్రెడీ ఉంది, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన ఎక్కడైతే సిగ్నిఫికెంట్లీ బ్యాక్వర్డ్ అండ్ ఎస్సీ పాపులేషన్, స్పెసిఫికల్లీ ఎస్సీ పాపులేషన్ ఎక్కడైతే ఉంటారో, గతంలో 50% కంటే ఎక్కువ ఎస్సీ పాపులేషన్ ఉండే విలేజెస్ ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మోర్ అండ్ మోర్ విలేజెస్ ని ఇంక్లూడ్ చేయడానికి ఆ థ్రెషోల్డ్ అనేది 50% కాదు 40% కి తీసుకొచ్చారు. సో దట్ ఈస్ ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన, సంసాద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. సో దోస్ ఆర్ ద స్కీమ్స్. ఇది ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన. So this is peculiar to tribals, pertaining to tribal population ఉండే ప్రాంతాలు. Okay, so yeah. The next topic is about Gaganyaan. So మీరు మన గ్రూప్ 2 ఎగ్జామ్ లో చూసినట్లయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో చూసినట్లయితే గగన్యాన్ మీద ప్రశ్న వచ్చింది. అండ్ అదే విధంగా many other aspects with respect to space, science and technology సంబంధించి వచ్చినాయి. సో గగన్యాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ చంద్రయాన్ 3, ఆదిత్య L1 మిషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో గగన్యాన్ వచ్చేసరికి ఏంటంటే, సో ఆఫ్ కోర్స్ 3-man మిషన్ టు లో ఎర్త్ ఆర్బిట్ పంపించడం ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. ఆఫ్ కోర్స్ ISRO is collaborating with other space agencies, especially with the Russian space agency Rosatom. Okay, so ikkada there are different contributions from Russian space agency. So they are training our astronauts, they are providing some of the critical technological inputs. Adi kaakunda most of the apart from Russia's support, so most of the technologies are being developed indigenously. Ante మనం డెవలప్ చేసుకున్నాం. హ్యూమన్ రిలేటెడ్ లాంచ్ వెహికల్, నెక్స్ట్ క్రూ మాడ్యూల్స్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్, క్రూ ఎస్కేప్ సిస్టమ్. సో all these aspects are being developed indigenously. Okay, see, so this is some of the information about Gaganyaan. So yeah, please make note of this LMV3. So previously GSLV Mark 3 antaru, dani ippudu LVM3, launch vehicle Mark 3. Okay, yeah. So have a reading about these things. So this is all with respect to Gaganyaan. Next, Green National Highways Corridor Project. Green National Highways Corridor Project. So ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ some of the states, especially this is a project of external assistance. So external agency called as IBRD or World Bank is involved in the construction of these green national highway corridors. So 4 states, Himachal Pradesh, Rajasthan, Uttar Pradesh and Andhra Pradesh. Okay, so basically ఏంటంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సేఫ్ అండ్ గ్రీన్ హైవేస్ కీపింగ్ ఇన్ వ్యూ ద యూజ్ ఆఫ్ గ్రీన్ టెక్నాలజీ, క్లైమేట్ ఫ్రెండ్లీనెస్, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తున్నాం, ట్రెడిషనల్ మెటీరియల్ కాకుండా అది యూజ్ చేసి హైవేస్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ కమ్యూనిటీ, ఫార్మర్స్, ప్రైవేట్ సెక్టర్, NGOs. ఓకే, సో ఇక్కడ ఇంకోటి చూడండి, 1% ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్, 1% ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈస్ డివోటెడ్ టు హైవే ప్లాంటేషన్ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్. హైవేలో గ్రీనరీ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, there is an agreement between the government of India as well as the World Bank for $500 million. So this is one of the related news. ఇందాక మనం చూసిన గ్రీన్ హైవే ప్రాజెక్ట్ కి రిలేటెడ్, క్లోజ్ రిలేటెడ్ న్యూస్. ఇదేంటంటే, హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా యూజెస్ స్టీల్ స్లాగ్ ఇన్ హైవే కన్స్ట్రక్షన్ ఆన్ ట్రయల్ బేసిస్.
ఈ స్టీల్ స్లాగ్ అంటే ఏంటంటే ఇది ఏదైతే స్టీల్ మ్యానుఫ్యాక్చర్ లో ఉండే అన్యూజ్డ్ బై ప్రొడక్ట్ ఉంటుంది కదా, ఇది సిఎస్ఐఆర్ వాళ్ళు ఆల్రెడీ ఈ టెక్నాలజీ యూజ్ చేసి రోడ్లు లే చేయడం మొదలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్స్ లోని బ్లాస్ట్ ఫర్నేజెస్ లోని ఎప్పుడైతే ఈ ఓవర్ ప్రాసెస్ చేస్తామో, ఓవర్ ప్రాసెస్ చేసి ఐరన్ తీసినప్పుడు ఆ వేస్ట్ ఉండిపోద్ది కదా, ఆ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లక్స్ మిక్స్ చేసి పైన మొత్తం తిట్టులా వచ్చేసింది, అంతా పక్కకి తీసి బయట పడేస్తారు కదా, దాన్ని యూజ్ చేస్తారు హైవే కన్స్ట్రక్షన్ లో ఆ రోడ్ కన్స్ట్రక్షన్ లో. దట్ విల్ బి వెరీ మచ్ సో లాంగ్ డ్యూరబిలిటీ వస్తుంది రోడ్ కి. రోడ్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ అండ్ ఎక్కువ అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది రోడ్కి, అండ్ అదే విధంగా ఎకో ఫ్రెండ్లీ. సో అగైన్ వేస్ట్ టు యూజబుల్ ప్రోడక్ట్. సో మన సర్క్యులర్ ఎకానమీ ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసామో దాంట్లో కూడా వీ కెన్ ఫ్యాక్టర్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో నెక్స్ట్ అటల్ వయో అభ్యుదయ యోజన. ఐ థింక్ this is again related to one of the central sector scheme related to elderly aged or senior citizens. I think one of your previous videos has a detailed explanation on this. So now I'm not going into this because I think Pranav sir has discussed in detail about all these things. So yeah, next Saksham Anganwadis. So ఇక్కడ పేర్లోనే ఉంది రీవాంపింగ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్. సో ఈ సాక్షం అంగన్వాడీస్, పోషన్, సో మిషన్ పోషన్ ఆర్ పోషన్ 2.0 ఇవన్నీ క్లోజ్లీ కోరిలేట్ చేసి మనం చూడొచ్చు. సో ఈ సాక్ష్యం అంగన్వాడీస్ ఏంటంటే అప్గ్రేడింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అంగన్వాడీస్, అంటే అక్కడ లెర్నింగ్ ఎక్విప్మెంట్ దగ్గర మొదలుపెట్టి న్యూట్రిషన్ దగ్గర మొదలుపెట్టి ఈ అన్నిటిలోని అప్గ్రేడేషన్ తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫై ప్రొవైడ్ చేయడం, బెటర్ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయడం, లెర్నింగ్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ పెడగాగికల్ టూల్స్, బెటర్ లెర్నింగ్ ఎక్విప్మెంట్, సో ప్లేయింగ్ అండ్ లెర్నింగ్ మోడల్స్, ఎర్లీ చైల్డ్హుడ్ చిన్నపిల్లలకి అసైన్ చేయడము, టేక్ హోమ్ రేషన్స్, దాంట్లో కూడా అడ్వాన్స్డ్ న్యూట్రిషన్ తీసుకురావడము, బెటర్ అవేర్నెస్ ఆన్ న్యూట్రిషన్, ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ వీళ్ళందరికీ. Okay, so that is about Saksham Anganwadis. See, 2 lakh Anganwadi centers will be strengthened and upgraded. Okay, so first priority has been given to aspirational districts. Aspirational districts అంటే ఏంటి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే గతంలో నుంచి ఉంది ఈ aspirational districts అనేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ యూ నో నీతే. సో ఏవైతే జిల్లాలు వెనకబడి ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు డెవలప్మెంటల్ ఆర్ సోషియో ఎకనామిక్ పారామీటర్స్, ఆ డిస్ట్రిక్ట్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కింద తీసుకున్నారు. ఓకే, ఆస్పిరేషనల్ అంటే అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ అని అనుకుండా districts which are aspiring to develop a lot more because there is so much of gap. Okay, so see, LED screens, smart learning, audio visual aids, construction of toilets, functional toilets, all these things. Okay, so Saksham Anganwadi and Poshan 2.0. So the last one is National Education Policy. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న కొన్ని హైలైట్స్ చూసుకోండి. అంటే దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ఫ్రేమ్వర్క్. ప్రీవియస్లీ ఇట్ యూజ్డ్ టు బి 10+2, అంటే అప్ టు 10th class +1+2, 10+2 కరికులం అనేది ఇప్పుడు 5, 3, 3, 4 ఉంది. అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇట్లా చాలా చేంజెస్ ఉన్నాయి, చాలా టార్గెట్స్ ఉన్నాయి న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. సో అలైనింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు సెకండరీ ఎడ్యుకేషన్. మొత్తం ఎడ్యుకేషన్ ప్రైమరీ, ఎర్లీ, ప్రైమరీ అండ్ సెకండరీ should be aligned with SDG 4 by 2030 target year. So attaining foundational literacy and numeracy skills by 2025. Okay, so there is something called as Saksham అనే మిషన్ ఉంది దీనికోసం. నెక్స్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100% ఉండాలి till the secondary level. ప్రీ స్కూల్ నుంచి సెకండరీ లెవెల్ 100% ఉండాలి. 50% ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో ఇట్లాగా there are some fixed targets under new or national education policy. Okay, see, Nipun Bharat is the scheme. Sorry, Saksham is not the scheme. Nipun Bharat is the initiative. ఎందుకంటే ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఈజ్ లాగింగ్ అండ్ మోర్ సో ఈజ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఏంటంటే దెర్ ఇస్ అ సర్వే కాల్డ్ as ఏసర్ రిపోర్ట్, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. సో ప్రథమ్ అనే ఎన్జిఓ కండక్ట్ చేస్తుంది దీని తాలూకా సర్వే.
సో ఈ సర్వేలో మనం చూసినట్లయితే ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ దేర్ హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్ షార్ట్ కమింగ్ ఇన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఆంధ్రప్రదేశ్ కూడా అదే ట్రెండ్స్ లో ఉంది. సో అందుకని ఇప్పుడు మనం చూస్తే నిపుణ్ భారత్ కానీ, లేదంటే సమగ్ర శిక్ష కానీ, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ కానీ సెంట్రల్ లెవెల్లో తీసుకొచ్చిన, స్టేట్ లెవెల్లో నాడు నేడు కానీ, విద్యా దీవెన, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అమ్మఒడి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ the initiatives or schemes, policy initiatives in this direction to push or cover the existing gaps. Okay. Yeah, that's it. So these are all important aspects. So this completes your first half of March 2023, 16th of March. So next we'll have one more video, probably 50 minutes to 1 hour. So that will cater to the second half of March 2020. Thank you.